7 నుంచి చదువుకుందాం. మనము ఒకరినొకడు ప్రేమించము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపు బద్ధులమై ఉన్నాము. నేను రాత్రి కాల సమయంలో ఒక వాక్యం ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ అది చెప్పకన్నాడు దేవుడు. అది చెప్పక ఇదే చెప్పు. మీరు ఆరాధన చేసినప్పుడు దేవుడి మాట నాకు ఇచ్చాడు, కాబట్టి మాట విషయాల్లో కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఓకే, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు అపోస్తుడైన పౌలు, యోహాను భక్తుడు ఇక్కడ రాయబడి ఉంచినటువంటి వాక్యము. ఈ వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు ప్రేమ గురించి తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను మంచి భక్తుడు అన్నమాట, మంచి దేవుడికి ప్రీతికరమైన భక్తుడు. 1 యోహాను పత్రిక, 2 యోహాను పత్రిక, 3 యోహాను పత్రిక, ప్రకటన గ్రంథము, యోహాను సువార్త కూడా రచించింది ఈయన. హల్లెలూయా. ఈయన ఒక మంచి శిష్యుడు అన్నమాట, మంచి శిష్యుడు. ఈ మంచి శిష్యుడు దేవుని ప్రధానమైన మంచి ప్రేమ కలిగిన శిష్యుల్లో కూడా ప్రధానమైన వ్యక్తి యోహాను. హల్లెలూయా. ఈ యోహాను 1 యోహాను పత్రిక రాస్తూ అంటున్నాడు, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఎవరి మూలం కలుగుచున్నది? చెప్పాలి. దేవుని మూలంగా కలుగుతున్నది. ఇప్పుడు నీకు ప్రేమించే మనసు వచ్చిందంటే అది ఎవరిచ్చిందో తెలుసా? దేవుడిచ్చింది. నువ్వు ప్రేమ కలిగి నువ్వు ఉంటున్నావు అంటే ఎవరిచ్చిందంటే దేవుడిచ్చింది. చాలా మంది అనుకుంటారు, నాకు మా భార్య బాగా చూస్తుంది, కాలు కింద పెట్టకుండా చూస్తుంది, అందుకే నేను ప్రేమించే మనసు నాకు వచ్చింది అంట. లేదంటే మా అమ్మ నన్ను చాలా కనీ పెంచి పెద్ద చేసి గొప్పవాడిగా చేసింది, నేనంటే గొప్ప ఇష్టం మా అమ్మకి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే ప్రేమలోని స్వార్థం ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, డంబం ఉండకూడదు, ప్రేమలోని కల్మషం ఉండకూడదు. ప్రేమించే ప్రేమలో ఇవేవి కనబడకూడదు. ప్రేమ అంటే ఏంటంటే అసలు యేసయ్య నుంచి వచ్చిన ప్రేమ ఎటువంటిదంటే నీ దగ్గర ధనం కోరదు, డబ్బు కోరదు, ఏమీ కోరకుండే నిస్వార్థమైన ప్రేమ. హల్లెలూయా. ఈ నిస్వార్థమైన ప్రేమ మన పట్ల చూపొచ్చు. మనల్ని అంటున్నాడు, ఈ విధంగా మీరు జీవించండి. హల్లెలూయా. ఈ ప్రేమ ఎవరిలోనైనా కనబడుతుంది ఈ లోకంలో చూస్తే. ఇప్పుడు మనం కూడా వచ్చాం, యేసయ్య దగ్గరికి వచ్చామా లేదా? ఏదో ఒక స్వార్థంతో వచ్చాం, అవునా కాదు? వచ్చామా లేదా? నా భర్త మారాలని ఒకరు, నా కుటుంబం మారాలని ఒకరు, నా పరిస్థితి మారాలని ఒకరు, నా స్థితిగతులు మారాలని ఒకరు, లేదా నా కుటుంబ పరిస్థితి మారాలని ఒకరు. ఈ స్వార్థాలతో మనం వచ్చాం కానీ యేసయ్య ఆ స్వార్థం చూపించే ఆయన అదే దేవుడు కానే కాదు. ఎందుకు చెప్పమంటారా? ఆయన నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమలో మచ్చరుండదు. ప్రతి ఒక్క చెడిపోయిన మానవుడి కొరకు, రక్షింపబడిన మానవుడి కొరకు కూడా తన స్వరక్తాన్ని ఇచ్చి చనిపోయాడు. హల్లెలూయా. అందులోనే ప్రేమ ఉంటది. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవడం చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తారు, అవునా? మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తారు, కానీ లోపలందరినీ ప్రేమిస్తారా? కానీ యేసయ్య మాత్రం సర్వలోకాన్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. సర్వలోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోక ప్రేమలు ఎలాంటివి అంటే మచ్చలతో కూడినవి, డంబంతో కూడినవి, ఏదో పై మాటతోనే కోటలు కడతారంటారు కదా, మాటతోనే ప్రేమిస్తారు. ఈ ప్రేమ దేవుడికి అవసరంలే. ఇలా జీవిస్తే దేవుడికి నీకు చాలా దూరంగా ఉంటది బిడ్డ. ఎవరైనా గాని, నీవవచ్చు నేనవ్వచ్చు, మాటతో ఉన్నటువంటి సంబంధం ప్రేమలో కూడా ఉండాలి. ఇప్పుడు నేను చెప్తాను, ఏం చెప్తాను? అమ్మ ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలంటే, నేనే ప్రేమ కలిగి లేకపోతే అక్కడ ప్రేమ ఫలిస్తుందా? ఫలించదు. ఎందుకు? నాలో
ఆ క్రియ లేదు, నేను ఆ విధంగా చేయలేను. మనం ఏం చేయాలంటే యేసయ్య ప్రేమని మాటల్లోనే కాదు, కొన్నిసార్లు చేతల్లో కూడా చూపించాలి. హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రి చర్చ్ లో యేసయ్య ప్రేమ కలిగిన వాడు, యేసయ్య గొప్పవాడు అని చెప్పుకోవడం కాదు గాని అనాథులకి భోజనం పెట్టాలని చెప్పేసి మధ్యాహ్నం భోజనం తెరచాం. హల్లెలూయా. మధ్యాహ్నం భోజనం తెరచాం. వినాలి, నాకు వాక్యం చెప్పినప్పుడే నువ్వు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అటు ఇటు తిరగకూడదు, దేవుడు చూసుకో. హల్లెలూయా. ఏం చెప్పాను? హల్లెలూయా. మీ ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ తండ్రి చర్చిలో అక్కడ ప్రేమ అని చెప్పడం ఒకటే కాదు గాని మనం ఏం చేయాలంటే 10 మందికి భోజనాలు పెట్టాలని భోజన క్యాంటీన్ ఓపెన్ చేశారు. హల్లెలూయా. పేద సంఘము, అది పల్లెటూరు, సిటీ కాదు. సిటీలో అయితే 500 యాత్రగానే, ఆ పల్లెటూరులో రూపాయి. హల్లెలూయా. అలాంటి సంఘంలో ఈయన నేను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు గాని అనేకులు ఆదరించి ఈ క్రియ చూపించాలి వారి పట్ల అని చెప్పేసి ఆ మధ్యాహ్నం క్యాంటీన్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే చాలా మంది రావడం, భోజనం చేయడం చేస్తున్నాడు. అంటే మాట అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? చూపించాలి. ఆ క్రియని మనము చూపించాలి. మనం ప్రేమ చూపే వారు ఎలా ఉంటారంటే ఆ మాట అంటారు, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను ఎలాగంటాను, నేను ఎలాగుంటాను అంతే తప్ప బయటికే డంబం. అదంతా డప్పులెట్టు కొట్టుకున్నాడు చూసారా, డంబమో. నీ ప్రేమతో దేవుని పనిలే. నిజం చెప్తున్నా, నీ విశ్వాసే కాదు, డంబం ప్రేమ. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మా అమ్మ ఉంది, దానికి అన్నది పెంచింది, పెద్ద చేసింది. మా అమ్మ ప్రేమ ఎటువంటిదంటే నన్ను ఎటువంటిగా చేస్తుందో నా భార్యని కూడా అలాగే చూస్తుంది, నా పిల్లలు కూడా అలాగే చూస్తుంది. ఆమె ప్రేమలోని ఆమె ఎందుకు అలా చెప్తున్నానంటే, నా భార్యని నేను ఎలా ఒక మాట అన్నానంటే టక్కున వచ్చేది మేడ మీద వచ్చి బాగోపోయినాను. ఎందుకంటే నేను నన్ను కన్నది, కానీ నా భార్యని ఒక్క మాట అంటే ఏమంటే టక్కున మేడ మీద దిగి వచ్చేది 30 మెట్లు. ఎలా అంటే అమ్మ కాబట్టి ఏరా అంటారు అంట. అంటే ఎప్పుడు పాస్ట్ గారు అంటవే కానీ ఎప్పుడేం కోపం వస్తే ఏరా అంటారు అంతే. హల్లెలూయా. ఏరా అలా కొట్టొచ్చా, తప్పు కదా, నువ్వు 10 మంది చెప్తు కదా అంటే అప్పటికి నేనేమైపోతాను తెలుసా, సరే ఇంకెందుకని సెట్ వేసుకొని బయటకు వచ్చాను. అంటే గసరడమే తప్ప ఎప్పుడు మాలో ఆ విధంగా లేదండి అని చెప్తున్నా, అర్థం అవడానికి మీకు చెప్తున్నా అన్నమాట. ఇలాగా మా తల్లి ఏం చేస్తుందంటే నా భార్యని కూడా రగలా చూస్తుంది, నన్ను కూడా. కానీ లోకంలో పద్ధతి ఎలా ఉంటదంటే కొడుకుని చూస్తారు, కోడలు. కొంతమంది కోడలనే చూస్తారు, కొడుకుని పట్టించుకోరు. కొంతమంది కూతురుని చూస్తారు, కొడుకుని పట్టించుకోరు. కొంతమంది కొడుకులు చూస్తారు, కూతురుని పట్టించుకోరు. ఇది ఎక్కడ ప్రేమలండి? యేసయ్య అలా ప్రేమించమని చెప్పాడా? నువ్వేమంటే యేసయ్య బిడ్డ నేను ఎందుకు? ఇది వేస్ట్ ప్రేమ. ఈ ప్రేమ వేస్ట్ కరమైనది, వేస్ట్ ప్రేమ ఇది. అందులో నీవేం చూపిస్తున్నావు తెలుసా? స్వార్థం ఉందే యేసయ్య ప్రేమలో. అందరి మీద వర్షం కురిపించాడు, అందరి మీద ఎండకాయించాడు, అందరికి ఒకేలాగా పోషిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆయన ప్రేమలో స్వార్థం లేనప్పుడు ఆయన నమ్ముకున్న నీవు కూడా నిస్వార్థమైన ప్రేమతో ఉండాలి. అంతేగాని పైకి భక్తి చేసేస్తాను అని చెప్పి బైబిల్ పట్టుకుని డబ్బా మాట్లాడేసి ప్రేమ లేని వాడు అయితే వేస్ట్, వృధా. దేవుడికి నీకు సంబంధం ఉండదు. ఇంత గ్యాప్ ఉంటుంది తెలుసా? మయ్యన్న ఒక అడ్డగోడ ఉంటది, ఏంటి అదే ఆ గోడ ఉంటది. రాత్రి నేను ప్రార్థన చేస్తుంటే, రాత్రి నేను ప్రార్థనలో గడుపుతుంటే నాకు ఏదో ఆలోచన వచ్చింది. ఏదో ఆలోచన, విజయవాడ వెళ్తే ఎలా జరుగుతుంది ఏంటని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తుంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆలోచన విడిచిపెట్టుకుంటా. ఆ పని నాది. ఆలోచన విడిచిపెట్టినప్పుడు అన్నాను, ప్రభు క్షమించు, ఆలోచన తీసాను. కానీ అప్పుడు దేవుని ఆత్మ నన్ను ఆలోచించాను. హల్లెలూయా. అంటే దేని కొరకు మనం ఆలోచించకూడదండి. ఒకటే ప్రార్థనలు ఏ విధంగా మనం ఉండాలంటే ప్రభుతో ఏకమైపోవాలి, లీలమైపోవాలి, ఆయనతో ఏకాంతంగా వెళ్ళిపోవాలంటే. హల్లెలూయా. ఈ ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్య నువ్వు ఎంత ఎక్కువైతే ఇష్టపడతావో, యేసయ్యని ఎంత ఎక్కువైతే ప్రేమిస్తావో, యేసయ్యతో ఎంత ఎక్కువగా అయితే కలిసి ఉంటావో అప్పుడు నీ జీవితం ఎలా ఉంటదంటే, బిడా నన్ను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అత్యధికంగా నేను ప్రేమిస్తాను అంటాడు ఆయన. నువ్వు నన్ను కొంచెమే ప్రేమించవచ్చు. మనుషులుగా మనస్తత్వం ఎటువంటిదంటే ప్రేమ ఎలా ఉంటదంటే, యేసయ్య నీకు ఫలాన్ని కొని ఇచ్చేస్తాను ప్రభు, ఫలాన్ని ఇస్తాను ప్రభు, ఏదో పై డంబం మాటలు. తర్వాత ఇది ఉండదు. నేను ఎప్పుడైనా నాకు ఆ భయం ఉంటదండి. నేను ఎప్పుడు చాలా విశ్వాసంగా జీవించినప్పటి నుంచి చుట్టూ వరకు కూడా
ఇప్పుడు అలా అంది, దేవుడు నీకు చేస్తానంటే చేసుకొని పోవడమే. అది కష్టమైనా నష్టమైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస దినాలు నేను అనుకున్నాను, ఉపవాస దినాల్లో ప్రభువా నాలో ఏమున్నా ఇంకా తీసేసుకోవాలి, ఏమున్నా నాలో తీసేసుకోవాలి, ఇంకా నీకు ఇష్టమైన బ్రతకాలి, నీకు ఇష్టానుసారంగా జీవించాలి, నీ ప్రేమ అనేకుల పట్ల నీ చూపాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడంతా మాట్లాడినది ఆ రోజు, అన్నదా? విన్నారు కదా, ఒక్క మాట నన్ను నోడుతా అన్న, నా పని కాదు అది, నా యేసయ్య పని. హల్లెలూయా. అయితే బాధపడ్డాం, సంఘం కలిసి మనం కన్నీటితో ప్రార్థన చేస్తాం. అద్భుతం జరిగిందా లేదా? అంతే. మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమ కలిగి ఉండడమే. ఎవరి పట్లైనా, శత్రువు పైన దేవుని ప్రేమ కలిగి ఉండడమే, మిత్రువు పైన దేవుని ప్రేమ కలిగి ఉండడం. ఆ ప్రేమ లేక చాలా మంది మోసపోతూ ఉన్నారు. చాలా మంది అంటే దేవుణ్ణి నమ్ముకుందంటే ఈవిడ దేవుణ్ణి నమ్ముకొని ఈ ప్రేమ ఉందా? ప్రేమ లేని ఎవరు అలా చెప్తారు, అన్యులు చెప్తారు నీకోసం. ఎవరు చెప్తారు? బయటికి బాగా కనబడతావు, ఏదో స్వార్థం ఉంది, మేడి పండు చూడు మేలుమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అనేసి. అది నిజంగా అలాగే ఉంటది అనుకోండి. ఎప్పుడు దూరుతుందో తెలియదు కానీ ఆ పురుగు ఖచ్చితంగా ఉంటది. మేడి పండు ఏంటే మామిడి పండు అంతే. మామిడి పండు కూడాను పురుగు పింజు, అది పువ్వు వచ్చినప్పుడే దూరుతుంది. ఎందుకంటే మామిడికాయ బాగా అనుభవం, పువ్వు ఏర్పడినప్పుడే దూరుతుంది. అంటే ఇప్పుడు చిన్నతనంలోనే. హల్లెలూయా. అంటే దానికి పొట్ట విప్పితే మొత్తం పురుగులే. దాని స్వభావం అది వాణించుకోదు. మనిషి కూడా అంటే కుళ్ళి కపటం ఉంటే నువ్వు బాగానే బయటికి కనపడతావు, బాగానే చెప్పడానికి బాగా పనికి వస్తావు, లోపల ఉండదు నీకు ఆ ప్రేమ అనేది. చచ్చిపోతాయా? చచ్చిపోతామా? నిజం చెప్తున్నా, చచ్చిపోతే ఆ ప్రేమ నువ్వు ఎలా కనపరచగలుగుతావు, ఎలా చూపించగలుగుతావు, ఎలా మాట్లాడగలుగుతావు? ప్రేమ ఉందని చెప్తావు అంతే. విశ్వాసులు చెప్పరు. విశ్వాసం అమ్మో ప్రేమగా నడుస్తుంది బిడ్డ పర్వాలేదు అని చెప్పొచ్చేమో. బయట అడుగు, నీ కోసం నీ వీధిలో వారిని అడుగు, నీ ఇంటి వారి పక్క వాళ్ళు అడుగు. బాబోయ్ బాబోయ్ ఈవిడ అమ్మో నమస్కారం. ఏంటంటే చాలా మంది ప్రేమ 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 అని చెప్పుకుంటారు, ప్రేమ లేకుండా జీవిస్తారు. యేసయ్య అందరినీ ప్రేమించుకెళ్ళి ఈ లోక ప్రేమల కొరకు కూడా చెప్పుకుంటే, ఈ లోక ప్రేమ ఎలాంటిదో తెలుసా? స్వార్థమైన ప్రేమ. స్వార్థం. నీకు నిన్ను బాగా ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు చెల్లెలు ఉన్నారు, మా అందరం వాళ్ళ ఎక్కలు ఉన్నాం, ప్రేమ కలిగి ఉన్న తర్వాత ఒకసారి చెల్లి దగ్గర ఒక 50,000 తీసుకున్నాను. అర్థమవడం చెప్తున్నాను. తీసుకున్నాను అనుకో. తీసుకున్న తర్వాత పలానా టయానికి ఇస్తానన్న తర్వాత ఇవ్వలేకపోయాను. ఇంకొద్ది రోజులు టైం పడింది, అయినా ఇవ్వలేకపోయాను. ఇంకొంచెం రోజులు టైం పడింది, అయినా ఇవ్వలేకపోయాను. ఇంకొంచెం రోజులు టైం అయిపోయిన తర్వాత తెచ్చి ఇచ్చేసాను. వీళ్ళకి ఏముంటది చెప్పండి అక్క చెప్పు. ఇక్కడ ఉండదు ఇంకా ప్రేమ, ఈ మాట ఉండదు. చాన్యారభావ నీకు ప్రేమకి నమస్కారం, ఇంకెప్పుడు కూడా నీకు ఇవ్వకూడదు. హల్లెలూయా ఇలా అంటారు. కానీ నా యేసే ప్రేమ అలాగా, ఆయనకి ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడానండి, నేను ఎవరికైనా ఏదైనా అడిగితే ఇవ్వడమే తప్ప వాళ్ళు ఇచ్చేంత వరకు నేను అడగను. అది ఎంత అవని ఏటవని ఏదైనా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మా ఆవిడ నా దగ్గర ఏముంచదు. నిజం చెప్తున్నాను, ఏముంచదు. ఎవరు అడిగినా ఇస్తాను, ఏది అడిగినా ఇస్తాను, కానీ ఎంతైనా ఇస్తాను నా దగ్గర ఉంటే. హల్లెలూయా. మళ్ళీ వాళ్ళు ఇచ్చేదాకా అడగను. అది అడగకూడదనేసి నా రూల్ అంతే. నేను పెట్టుకున్నా అంతే. బైబిల్ ఏం చెప్పలేదు కానీ నేను పెట్టుకున్నా. ఎందుకంటే అక్కడ ఏమవుద్ది అంటే ప్రేమ పోద్ది. భరించు, దేవుడు భరించలేదా? సహించలేదా? ఓర్చలేదా? భరించు, సహించు. ఏమైంది? అవునా కదా? ఈ లోక ప్రేమలో స్వార్థపూరితమైన ప్రేమలో ఎందుకు చెప్పానంటే, లోకంలో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే నీకు బాగానే మంచి చెప్తారు, నీ వెనకాల కూతురు చెప్తారు. ఏం చేస్తారు? నీ బాగానే మంచి చెప్తారు, నీ వెనకాల కూతురు తీస్తారు. నేను చెప్తున్నానండి, నేను 10 సంవత్సరాలు దావీదుని దగ్గర పరిచయం చేస్తే ప్రతి విషయము నాకు పాలు పంపులు లేనిది చేసేవాడు కాదు ఆయన. ప్రతి విషయం నాకు చెప్పలేనిది చేసేవాడు కాదు.
10 సంవత్సరాలు చిన్న పిల్లలండి, వాళ్ళ భుజాల మీద పెట్టి వాళ్ళ పడుకోబెట్టి భుజాల మీద మైక్ పట్టుకొని సువార్త చెప్పిన రోజులు ఉన్నాయి. అదవుతుందా? వాళ్ళు ఎక్కించుకొని భుజాల మీద ఆటోలో పడేసి పడుకోబెట్టి తీసుకెళ్లిన రోజులున్నాయి. చాలా దారుణమైన కొండ ప్రాంతాల్లో కూడా తిరిగి సువార్త చేశాం. చాలా సువార్త చేశానండి. విశ్వాసం ఉన్నప్పుడు చాలా ప్రదేశాలు సువార్త చేశాను. దాదాపు 200-300 గ్రామాలు కూడా తిరిగి. హల్లెలూయా. ఈ గ్రామాలన్నీ తిరిగి వాళ్ళు ఎలాగెక్కించుకున్నాం తెలుసా? పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని. ఎందుకంటే దైవ సేవకుడు పిల్లలు వాళ్ళు నేను ఎక్కడ ఎక్కించుకుని భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్లి వాళ్ళు పడుకుని పోయినా వాళ్ళు ఏమైనా నాకు ఆటలో పెట్టివారు అక్కడ చూసుకొని ఇవ్వాలి. ఎందుకంటే ఆశీర్వాదం కావాలి నాకు. ఏం కావాలి? ఎవరి పిల్లలు? దైవ సేవకుడు పిల్లలు. అందుకనే వాళ్ళ దగ్గర పరిచయం చేస్తూ వాళ్ళ దగ్గర ఉంటే కొన్ని రోజులు గడిచింది. వాడు అంత టైర్డ్ అయిపోయాడు. పాటలు పాడడం మొదలెట్టాడు. మీకు తెలుసా? బండి తోడడం కానీ, పాటలు పాడడం కానీ, మ్యూజిక్ సిస్టమ్ కానీ మొత్తం నేను నా స్వహస్తాలతో నేర్పాను. ఏమైందో తెలీదు. ఆ పిల్లడు ఎదిగి వచ్చాడు. ఆ పిల్ల పెళ్లి చేశాడు. ఆ పిల్ల కూడా ఏ నైట్ పూట పడితే ఆ నైట్ పూట తీసుకెళ్ళడం తీసుకురావడం, కాలేజీలకి తీసుకెళ్ళడం తీసుకురావడం. కానీ ఎప్పుడూ కూడా బాబాయ్ అని మాట తప్ప ఎప్పుడు కూడా చెడిగా ప్రవర్తించలేదు. బాబాయ్ అని మాట తప్ప ఇప్పుడు కూడా చెడిగా ప్రవర్తించలేదు. అంత చక్కగా చూసుకునే వారు ఏమైంది తెలియదు, నన్ను బయటికి తోసేశారు. చూసారండి లోక ప్రేమ అంటే. సేవకులు సంఘం ఏం చేసేసింది? ఆ తలుచుకుంటేనే గుండు తరిగిపోదండి. ఎందుకంటే 10 సంవత్సరాల పరిచయం అంటే సామాన్య విషయం కానే. ఎవ్వరు వదిలేసిన నా దేవుని ప్రేమను నిలిచిపోతాను. హల్లెలూయా. గొప్పపడ్డా, ఏడ్చా, కన్నీరు కార్చా, వేదన చెందాను. అయితే అప్పుడు మాట్లాడాడు, పలానా దగ్గరికి వెళ్ళి నీకు సంఘాన్ని నియమిస్తాను. హల్లెలూయా. అలాగే వైద్య ప్రాంతానికి వచ్చేటప్పుడు దేవుడి సంఘం విషయం అంటే లోక ప్రేమలు ఎలాంటి అంటే నేను వాడుకొని విడిచిపెడతారు. నోవాహు గారు వచ్చారు, ఏం చెప్పారు? నేను బాగున్నప్పుడు అందరూ వాడుకున్నారు, నేను బాగున్నప్పుడు అందరూ కావాలన్నారు, నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే ఎవరు రాలా, ఎవరు చూడలా, ఎవరు ప్రేమించరా, అందరూ విడిచిపెట్టేశారని చెప్పాడు. చెప్పాడే లేదా? సేమ్ పొజిషన్. అందరూ వదిలేశారు, అందరూ మర్చిపోయారు. కానీ యేసయ్య నేను నిన్ను ఎడబాయినా. హల్లెలూయా. అదేనండి యేసయ్య ప్రేమ. నువ్వు యేసయ్య ప్రేమ గాని తెలుసుకుంటే ఆ ప్రేమలో మత్సర లేదు, డంబం లేదు, పుల్లి లేదు, కపటమో లేదు. ఆ ప్రేమను మనసారా ఆస్వాదించాలంటే ఒక ప్రార్థనలో తప్ప నీకు ఎక్కడికి దొరకదు. ఒక్క ప్రార్థనలో దొరుకుతుంది మనసారా ఆయన ప్రేమ. నీ హృదయం మారిపోద్ది. బండ లాంటి నీ హృదయం ఏమైపోద్ది అంటే కరిగిపోద్ది. ఏసైతే గడిపి అనుభవం ఉంటాయి, కరిగిపోద్దండి. మైనం వల్ల ఏమైపోద్ది? అని ద్రాకంలో వచ్చినప్పుడు అట్లా కొండలు కూడా పిండి అయిపోతుంది. హల్లెలూయా. మైనం వల్ల కరిగిపోద్ది. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. కేవలం ఒక భర్త ఒక భార్యని ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. ఒక భార్య ఒక భర్తను ప్రేమించడానికి ఇష్టపడదా? భార్యని భర్త ఏమంటది, భర్తని భార్య ఏమంటది? పనికిమాలోడా, అలాటోడా, ఎలాటోడా, నానా సీవెట్ల పెడతాడు. వాడు ఏం చేస్తాడు? బీపీ 2 ఈమె తిట్లు, ఆవిడ కొట్లు. సరిపోయింది. అక్కడ ప్రేమ ఏముంటదండి? కుటుంబంలో కూడా ఎప్పుడూ కూడా తల్లి తండ్రులు పిల్లల ఎదుట గొడవ పడ్డారా? అయ్యిందే. నువ్వు చెప్పవసరం లేదు, అదే వాళ్ళు నేర్చుకుంటారు. అదే ప్రేమ కలిగి ఉండు, అదే ప్రేమ కలిగి నడుచుకో, అదే ప్రేమ చూపించు, వాళ్ళు అదే విధంగా తయారు. ఒక రోజు నేను ప్రార్థనలో గడుపుతుంటే 3 గంటలకి మా పాప గబగబ వచ్చి నాకు తెలియకుండా మోకాలేసి ముసుగేసుకొని స్తోత్రం స్తోత్రం అంటుందన్నమాట. ఎప్పుడూ లేనిది ఎవర్రా బాబాయ్ ఏదో చూసి మా చిన్న పాప ఉంది నా పక్కన. ఏరంతే నువ్వు స్తోత్రం స్తోత్రం అంతే నువ్వు పడుకుంది బాగుంటుంది ఏంటి అంటుంది. ఆ తర్వాత హల్లెలూయా అంటే చిన్న పిల్లల్లో ఎప్పుడు తెలుసుకుంటారు తెలుసా? చిన్న పిల్లల్లోనే అది మనం ఎప్పుడైతే దాన్ని నేర్పుతామో అది నేర్చుకుంటారు. నువ్వు తిడుతూ ఉండు, అదే నేర్చుకుంటారు. నువ్వు మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు అదే నేర్చుకుంటారు. ఇంకా అక్కడ ప్రేమ ఏముంటది? చాలా కుటుంబాలు భార్యని భర్త ప్రేమించక, భర్తను భార్య ప్రేమించక, తల్లిదండ్రులు కుటుంబాన్ని ప్రేమించక, కుటుంబం తల్లిదండ్రులు ప్రేమించక, బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమించక, ఎంతో మంది తప్పుడు తోవకి వెళ్ళిపోతూ బతుకుతామన్నారు. ఈరోజు ఎంతో మంది తప్పుడు తోవలు తిరుగుతూ ఉన్నారు. తప్పుడు తోవలు వచ్చేంత ఎవరో కారణం నీవు కదా, తల్లిదండ్రిగా
పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేసేదని వాక్యం ఉంది కదా. పునాదులుగా పాడైపోయింది నీవు పాడైపోతే నీ బిడ్డలు నువ్వేం ప్రేమ చూపగలుగుతావు? నువ్వేం ప్రేమ ఆ బిడ్డల పట్ల చూపగలుగుతావు? ప్రేమని సహోదరుడా, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రేమ లేకపోతే నువ్వు ఎందుకు పనిచేయవు? అన్నిటికన్నా ప్రధానమైనది బైబిల్ అంతట్లో ప్రేమ ఒకటే. ఈ బైబిల్ చదివినోడు యేసుప్రభువుని నమ్ముకున్నానంటే వేస్ట్ హృదయ. ప్రేమ కలిగి చూడు, ప్రేమించి చూడు ఒకసారి. ఒకసారి ఏ మనిషి పట్లైనా అత్యున్నతమైన ప్రేమ చూపు, అందులో ఉంటది నీకు అసలు సత్యం అర్థమవుతుంది. ప్రేమ లేకపోతే నీకు సత్యం అర్థమవుతుంది బిడ్డ. ప్రేమ లేకపోతే నీకు ఏ వాక్యమో అర్థం కాదు. ప్రేమ సహిస్తుంది, భరిస్తుంది, ఓరుస్తుంది. అవునా కాదు? భరిస్తుంది, సహిస్తుంది, ఓరుస్తుంది. ఇవన్నీ చేయడంలో ఎందులో ఉందంటే ప్రేమలో మాత్రం ఉంది. ప్రేమించి చూడాలి. అందుకే ప్రేమించమంటే ఆ ప్రేమ కాదు. ఏ ప్రేమ? అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించడం ఈ ప్రేమ కాదు. ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. మా ఊర్లో మొన్న అట్లే చచ్చిపోయింది అక్కడ ఊడేసుకొని. అది వేరే ప్రేమ. అమ్మాయి దక్కలేదని చచ్చిపోయాడు. కొండ ప్రేమలు అవి. ఏ ప్రేమలు? అవి ఆడి నుంచి వస్తాయి. ఎవరి నుంచి? సాతాను నుంచి. ఆడు ఉద్రేకాన్ని కల్పిస్తాడు. ఏమని? ఇల్లు నిన్ను నడిపిస్తాడు అన్నమాట. ఆ ప్రేమ వేరు. ఎప్పుడు సీఎం కూతురిని తీసుకొచ్చి తమ్ముడి దగ్గర వచ్చి, తమ్ముడు ఆ అమ్మాయిని ప్రేమించుకో, సీఎం కూతురిని తెచ్చి చేసుకో అంటే, అబ్బే అమ్మాయి కావాలి. నువ్వు నీ పుల్లు మునిగిపోతే నీకేమర్థమవుతుంది ప్రేమ గురించి? హల్లెలూయా. అర్థమవుతుంది. మరి నేను కొంతకాలం అలాగే ఉన్నాను. మునిగాను, చెప్పాను కదా. బుక్ చదివిన ఆర్డర్ వేస్ట్ అయితే మామూలుగా కాదు. సేవకు రాకముందు మరి అలా జరిగి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, ప్రేమ శాశ్వత కాలం ఉంది. అక్కడ చదవండి 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ప్రేమ లేనివాడు చూసారా? నేను అది చెప్పాను. ప్రేమ లేకపోతే దేవుడు అంటే ఎవరు నీకు తెలీదు. ఇది గుర్తుపెట్టుకో. చదువునాను, చదువాను. ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకి పంపాను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చూడండి, దేవుడు మనము ప్రేమ కలిగిన వారమో లేమో దేవుడు తెలుసు. కానీ ఆ ప్రేమనే చూపించడానికి పరలోకం నుంచి ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఇలా ప్రేమించాలి అని చెప్పి వాడు ఎవడుంటాడు? ఇప్పుడు నేను చెప్తే మీరు వింటారా? కానీ క్రియ ద్వారా చూపిస్తే వింటారు. హల్లెలూయా. అవునా కదా? క్రియ ద్వారా చూపించే వాళ్ళు ఉండాలి కదా. అందుకే ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఎలా ప్రేమించాడు? అంత గుద్దారు, అంత కొట్టారు. ఆ కొరడాలతో కొట్టి చీలుస్తూ ఉంటే వీపిని నాగలు దున్ని పొలం ఎలాగైతే దున్నపడుతుందో అలా దున్నపడింది, చీల్చబడింది, రక్తం కాచింది, అంబులు వేసి ముళ్ళులు తల్లో బొచ్చబడింది. ఒకడ మేకులు కాళ్ళలోకి చేతుల్లోకి వేశాడు, పంచగాయములు చేయబడ్డాడు. అయినా ఏమో ఓర్చాడు, సహించాడు, భరించాడు. ఒక గోవ మీద నేను కొడితే చూపిస్తావా నీవు? చూపించలే. అంత భరించాడు, అంత సహించాడు, అంత వేదన చెందాడు. కానీ ఒక్క మాట కూడా. అదేనండి యేసయ్య ప్రేమ. హల్లెలూయా. నీవు ఒక్క మాట ఎవరైనా అన్నారనుకో సర్ర లేచిపోతావు. రెండో మాటకి నువ్వు ఉంటావా అసలు అక్కడ? చూసారా లోక ప్రేమకి యేసయ్య ప్రేమకి ఎంత? ఆ స్వహస్తాలతో ఆ నిర్మించిన మనల్ని ప్రేమించడానికి ఆయన పరలోకాన్ని విడిచి ఇక్కడికి వచ్చాడు. ఆయన గొప్పవాడండి, మనం దరిద్రులం అండి. మనల్ని ప్రేమించడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. నువ్వు దరిద్రంగా ఉన్న నిన్ను ప్రేమ కలిగిన వాడిగా చేయడానికి ఇక్కడికి వచ్చాడు. అంటే ఆ విషయంలో ఏం తెలుసుకోవాలి తెలుసా? ఆయన ప్రేమ భరించిందే లేదా? సిలువ శిక్ష సహించాడా లేదా? ఓర్చాడా లేదా? మరి యేసయ్యని కలిగిన నీవు ఈ మూడు కలిగి ఉండాలా లేదా? ఎవరు ఓరుస్తున్నారు, ఎవరు సహిస్తున్నారు? నన్ను అంటావా నువ్వు? ఎంబడే లేచిపోతాడు. ఓర్చి చూడు. ఎవరైనా నీ మీద కోపపట్టి ఒకటి చెయ్యండి. ఇది చాలా అద్భుతమైన ట్రిక్. ఎవరైనా కోపపడ్డారు అనుకో, వాడు చేయండి. సరే నువ్వు అన్నట్టే. అంటే ఏం చేయాలి? నువ్వు అన్నట్టే అంటే పోలే.
ఇంకా అక్కడ ఏముండదు. అది మంచో చెడ్డో నువ్వు అన్నట్టే. ఆ సంగతి ఎవరు చూసుకుంటారు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందంటే గొడవలు నేర్పదండి. ప్రేమ కలహాలు నేర్పదు. ప్రేమ వ్యాజ్యాన్ని పుట్టించదు. ఏది చేస్తుంది తెలుసా? కప్పుతుంది. ప్రేమ అన్ని సమస్యల్ని అన్ని దోషాలు ఏం చేస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. కప్పేస్తుందండి అది. ప్రేమించి చూడు ఒకసారి. ప్రేమ గురించి చాలా విషయాలు ఉన్నాయి. టైం అయిపోయింది కాబట్టి చెప్తున్నా. ప్రేమించడం చూడు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, చూసేసుకొని ముగించేసుకుందాం. 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము ఇండుటకు తన కుమారుని పంపాను. చెప్పాను కదా, ఆయనే ముందు మనల్ని గురించి పంపించాడు. 11 ఇందులో ప్రేమ ఉన్నది, ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధమై ఉన్నాము. ఇప్పుడు దేవుడు అటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించినప్పుడు నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? ఒకరినొకరు ప్రేమించే వారిగా ఉండాలి. ఎప్పుడు కూడా చాలా మంది సంఘాల్లో మనం చూస్తే, చాలా మంది సేవల్లో మనం చూస్తే, ఆవిడ కూర్చుందనుకో నా పక్కన కూర్చో. ఎందుకో ఆవిడకి ఈవిడ పడదా. ఇంకోటి ఉంటది, ఈ మయంకాలం వచ్చిన జబ్బు ఏంటంటే ఆవిడ వేరే కులం, ఈ మయ్యని వచ్చిన జబ్బు, ఈ మయ్యని వచ్చిన జబ్బు, ఆవిడ వేరే కులం. నన్ను రాజుని, నన్ను రెడ్డిని, ఎవడ గొప్ప? నిన్ను కోసం ఆ బ్లడ్ వస్తుంది, ఆవిడ కోసం ఆ బ్లడ్ వస్తుంది. పన్నిక్కి మాలిన మాటలు. ఇంకోటి ఏంటి తెలుసా? ఇలాంటి జరుగుతున్నాయండి, చెప్తున్నాను. మా సంఘంలో అప్పుడు ఆత్మీయత అంటే సంఘంలో జరిగి, ఆవిడ ఒక ఆటోలో కూర్చి జర్నీ చేస్తే ఈవిడ ఆటో ఎక్కదా, ఈవిడ కోసం మళ్ళీ ప్రత్యేకంగా ఆటో తీసుకురావాలి. నిజం, ఇదే అక్కడ ప్రేమ. ఆవిడ రాకపోతే రావా, ఆవిడ ఉండిపోతా ఎవడ పోతా నరకానికి, నువ్వు పోవా? ఆవిడ బట్టి నువ్వు పోతా నరకానికి. ఆవిడని బట్టి ఎవరు పోతారా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సరి చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనసులో ఒకేలాగా ఉంచేసుకోకూడదు. వాక్యం ఎందుకు చెప్తారంటే సరి చేసుకోవడానికి, అవునా కదా? వాక్యం ఎందుకు మాట్లాడతారంటే సరి చేసుకోవడానికి. వాక్యం ఎందుకు చెప్తారంటే మనసును సరి చేసుకోవడానికి. వాక్యం చదివి అర్థం చేసేసుకుంటే ఇంకెవడో చెప్పగల నీకు, అవునా కదా? వాక్యం ఎందుకు చెప్తారంటే సరి చేసుకోవడానికి. ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు, మనల్ని కన్నాడు, మనల్ని పెంచాడు, పెద్ద చేశాడు, గొప్పవానిగా చేశాడు. కానీ వీళ్ళు తినేసి ఏం చేస్తున్నారు? తిరగబడుతున్నారు. ఉందా లేదా? శీఘ్రంగా మొదలుపెడతారు. తినేసి తిరగబడమే. హల్లెలూయా. అది ఏం చెప్తుంది? 11వ వచనం, ప్రియులారా, దేవుడు మనలను ఈలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. సొంత అన్నదమ్ములు ప్రేమించేవాళ్ళు, కన్న తల్లిదండ్రుల కుటుంబాన్ని ప్రేమించేవారు, సొంత అత్తోరి కోడలు ప్రేమించేవారు, సొంత అత్తోరిగా అల్లుని ప్రేమించేవారు, సొంత కూతురే సొంత తల్లిని ప్రేమించగలిగే లేదు ఈ లోకము. ఈ లోకం దేంతో నిండిపోయిందంటే స్వార్థంతో. నీకు ఆడ 10 లక్షలు డబ్బును వెనుక, అమ్మా నేను ఎక్కడే ఉన్నానే, ఎక్కడికి వెళ్ళా, రా మా ఇంటికి వచ్చే భోజనం చేసి వెళ్ది. గాని ఎందుకో వెనకాల ఉంది మూట. విజయవాడలో నేను ఉండేటప్పుడు భర్త చనిపోయిన వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళ పిల్లలు పెన్షన్ వచ్చింది 45,000 పెన్షన్. ఈ 45,000 పెన్షన్ కి కన్ను కొడుకు ఇలా ఎత్తి మున్సిపల్ ఆఫీస్ తీసుకెళ్లి ఇలా వేయించి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఇక్కడ కొట్టి మళ్ళీ నెల దాకా లేదు ఇక. మళ్ళీ నెల తిరిగి అమ్మా నేను ఎక్కడే ఉన్నానే అని కూడా అన్నమాట. ఎందుకు? బెల్లం ఉంటే చేయగలరు చేరినట్టు నేను కని పెంచి పెద్ద చేసి గొప్పవాడిని చేసింది నీ తల్లి. మర్చిపోయి ఇప్పుడు వచ్చారు నీ భార్య పిల్లలు, మర్చిపోయి జీవిస్తూ ఉంటే ఎలా కుదురుతుంది? అవునా? తల్లి తల్లే, భార్య. వాక్యాన్ని పాటించుకొని పోవాలి. వాక్యాన్ని ఏదైతే చెప్తుందో అది పాటించుకొని పో. అప్పుడు నీ జీవితానికి ఒక మంచి జ్ఞానం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 12వ వచనం చదువుకొని ముగించేసుకుంది. ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల
దేవుడు మన యందు నిలిచియుండును. హల్లెలూయా. ఎవరైతే ఒకరి పట్ల ఒకరి ప్రేమ అనురాగాలు కలిగి ఎప్పుడు కూడా గొడవలు లేకుండా, అల్లరి లేకుండా, అందుకే సంఘంలో చెప్తుంటారు ఎప్పుడు కూడా ఒకళ్ళంటే ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరు తగ్గిపోవాలి, ఒకరు గట్టి మాట్లాడితే నువ్వు తగ్గిపో, నీకేమి వచ్చింది ఇదేమి లేదు. ఒకరు మాట్లాడారనుకో, గసినట్టు మాట్లాడారనుకో, సర్లే అమ్మా వెళ్ళిపో, నీకే మంచిది. ఒకరినొకరు ఎలా ఉండాలి? ప్రేమించే మనుషులుగా ఉండాలి. మన అక్క అంటుంది, తమ్ముడు గారు చూసి, అన్నయ్య గారు చూసి అంటుంది, భలే కలిసిపోయి తమ్ముడు మాట, మంచి ప్రేమ కలిగి ఉన్నాం అంటే ఆయన అన్నాడు, ఇది దేవుడి నుంచి వచ్చింది, నా ప్రేమ కాదు. హల్లెలూయా. మంచి మాట అండి. నిజంగా ఆ ప్రేమ అంతే, ఆ ప్రేమ అంతే. నువ్వు ప్రేమించి చూస్తే దాంట్లో ఉన్నటువంటి సత్యం ఏంటో అర్థమవుతుంది. ప్రేమ లేకపోతే నీకేట అర్థం అవుతుంది? నీకేమీ అర్థం కాదు. హల్లెలూయా. అందుకే మనం ఒకరి పట్ల ఒకరి ప్రేమ అనురాగాలు కలిగి, ప్రేమ గురించి చాలా విషయాలు ఉన్నాయి కానీ నా టైం సరిపోదు కూడా చెప్తున్నా. ప్రేమించే విధంగా మనం ఉండాలి. మన ట్రైన్ కూడా టైం అవుతుంది. ప్రేమించే విధంగా ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. భర్త పట్ల భార్య ఏ విధంగా ఉండాలి, భార్య పట్ల భర్త ఏ విధంగా ఉండాలి, కుటుంబం తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఏ విధంగా ఉండాలి, పిల్లల పట్ల ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ ఇప్పి చెప్పి మామూలుగా ఉండదు. హల్లెలూయా. ఇలాగే ప్రేమ గురించి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వాక్యం చెప్తున్నా. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వాక్యం చెప్తుంటే అప్పుడు ఏం జరిగింది అక్కడ తెలిసిన. సో అప్పుడు సంఘోస్తులు పొడిచుకుంటారు ఒకరికొకరు. ఏమైందట ఆ సంగతి మనకి తెలియదు. మనకి ఆ హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. అయితే అక్కడికి వెళ్ళి ఈ ప్రేమ గురించి మాట్లాడాను. సంఘం పట్ల సేవకుడు ఏ ప్రేమ కలిగి ఉండాలి, సేవకుడి పట్ల సంఘం ఏ ప్రేమ కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల బిడ్డలు ఏ ప్రేమ కలిగి ఉండాలి, బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఏ ప్రేమ కలిగి ఉండాలి. ఈ విధంగా అనేక విషయాలు ఒకటి చెప్పుకొస్తూ ఉంటే ఆ పాస్టర్ గారు వచ్చి ఏడుస్తూ నా చేయి పట్టుకొని అంటున్నాడు, ఇదే జరిగింది ఈ సంఘంలో. హల్లెలూయా. ఇదే జరిగిందండి పాస్టర్ గారు అంటే. ఏది జరిగిందా ఆ పక్కన అడిగితే ఆయన అంటున్నాడు, ప్రేమ లేక మీరు వచ్చే ముందు సంఘం ఇడిపోయింది, ఇప్పుడు మొత్తం అందరూ ఒప్పుకుంటున్నారు అని చెప్తే, మీ పాపాలని క్షమించబడతామో ఒప్పుకోండి మనసారని చెప్పి ప్రార్థన చేసి వచ్చాం. హల్లెలూయా. వాళ్ళు మమ్మల్ని దిగబెట్టినప్పుడు ఏడుస్తూ దిగబెట్టారు. ఎందుకు ఏడ్చారంటే మీలాంటి మళ్ళీ వస్తారో రారు అని చెప్పి. హల్లెలూయా. ఎంతో ప్రేమ చూపారు మా పట్ల. ఆ ప్రేమను మేము కూడా చూపిస్తాం. ధనం కొరకు డబ్బు కొరకు వెళ్ళలేదు కానీ అంత దూరం మన ఛార్జీలకి రావాలి ఇచ్చిన డబ్బులు, కానీ దేవుడు ఉన్నతమైన ప్రేమ పట్ల చూపించి రమ్మన్నాడు కాబట్టి మనం వెళ్ళాలి. ఈ రోజు సేవకులు చూస్తే ఏ విధంగా ఉన్నారంటే, సంఘాలు చూస్తే ఏ విధంగా ఉన్నాయంటే, మనం ఏదో మొన్న ఒక విషయంలో అన్న షాక్ అయిపోయాడు. అది విషయం చెప్పేది కాదు కానీ చెప్పను కానీ ఆ విధంగా ఉన్నారు. కానీ ప్రేమ కలిగి సంఘం పట్ల సేవకుడు ఉంటే గొప్ప అద్భుతమైన కార్యాలు చూస్తారు. హల్లెలూయా. అలాగే ప్రేమ కలిగి సంఘం సేవకుడు పట్ల ఉంటే గొప్ప అద్భుతమైన మిరాకిల్ జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి ఒకరినొకరు ప్రేమించే బద్దులమే ఉన్నాం కాబట్టి ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి కుటుంబంలో కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, నువ్వు అందరితో సమానంగా ప్రేమించుకుంటూ వెళ్ళు. నిన్ను దేవుడు చూసి ఒకనొక దినాన్ని వాళ్ళు ఎవరైతే నీతో గొడవ పెట్టుకుని వాళ్ళే నేను దగ్గర తీసుకొస్తాను. ఎప్పుడు కూడా నోరు పారేసుకోకుండా, ఎప్పుడు కూడా మనసును పాడు చేసుకోకుండా ఉంటే ఆ ప్రేమను బట్టి నిన్నేం చేస్తాడు దేవుడు, ఇచ్చేస్తాడు నీ స్థానంలో. హల్లెలూయా. ఇంటి ప్రేమ మీ అందరూ కలిగి ఉండాలని దేవుడి పేరు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన ప్రార్థన చేసుకుంటాం.